లక్ష్మి గారు ఇప్పుడు కడతాల్లో మామూలుగా చూస్తే మామూలుగా జనరల్‌గా ఈ డిసెంబర్ తీసి పక్కన పెడితే నార్మల్‌గా కడతాల్లో పిరమిడ్‌లో ధ్యానం చేస్తే మనం రిసీవ్ చేసుకునే జ్ఞానం కానీ, ఎనర్జీ లెవెల్స్ కానీ పీక్స్. లేదు పత్రిజీ గారి శక్తి స్థలంటే అంతకు మించి. లేదు అసలు కడతాల్లో ఏ ప్రదేశంలో చేసినా మనకి ఆ ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువుంటాయి. సో, అసలు పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఎక్కడ ధ్యానం చేస్తే మాకు మంచిగా అంటే ఆ బెనిఫిట్స్ గానివ్వండి, లేకపోతే పాజిటివ్ వైబ్స్ కానీ ఎక్కువ కలుగుతాయి అంటే ఏం చెప్తారు మీరు? దేనికదే గొప్ప గదా! ఏ దేనికదే స్థలానికి అదే గొప్ప. గొప్ప. ఇప్పుడు ఒక పత్రికారే చెప్పారు, ఒక యోగుల సమాధుల దగ్గర ధ్యానం చేయాలి అని. హ్మ్. అక్కడ చేసినా అదే బెనిఫిట్ పొందుతాం. పిరమిడ్లో 3 రెట్ల శక్తిని అధికంగా పొందుతాం. పిరమిడ్లో ధ్యానం చేయొచ్చు. లేదా ఇక్కడ ప్రాంగణంలో సరస్వతి ప్రాంగణంలో ఉదయం పూట 3 గంటల ధ్యానం, తర్వాత ఈవినింగ్ ఒక గంట సేపు ధ్యానం ఉంటుంది. సో ఎక్కడ చేసినా ఆ ప్రాంగణంలో ఎక్కడ చేసినా, ఏ చెట్టు కింద కూర్చున్నా, ఏ రాయి మీద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కూడా మనసు మనదే కదా, ఆలోచన మనదే కదా, శ్వాస మీద ధ్యాస మనదే కదా, ఫలితము మనదే కదా. ప్రాంతాన్ని బట్టి ఉంటుంది, ప్రాంతాన్ని బట్టి ఫలితం ఉంటుంది కాస్త. కానీ ఆ రోజులో ఆ ప్రాంగణంలో ఎక్కడ కూర్చున్నా ఆ ఫలితం తప్పకుండా ఉంటుంది. ఈసారి ఒక ప్రత్యేకత ఏంటి అంటే మహేశ్వర మహాపిరమిడ్లో 225 గంటలు నిరంతరము అఖండ ధ్యానం. వావ్, సూపర్బ్. ఇది ఒక అద్భుతమైన ఒక మార్పు. ఒక ఎలా అంటే అసలు అంత పెద్ద పిరమిడ్లో అన్ని గంటలు ధ్యానం అంటే నిజంగా ఒక అద్భుతమైన విశేషం ఈసారి, ఒక స్పెషల్. సో ఇప్పుడు ఈ పీడిఎంవైకి చాలా దూర ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. కొంతమంది 11 రోజులు ఉంటారు, ఉండలేని వాళ్ళు 2-3 రోజులకే వెళ్ళిపోతూ ఉంటారు. సో 11 రోజులు ఉంటే ఎటువంటి ఆనందం, ఆహ్లాదం, జ్ఞానం లభిస్తుంది? ఈ 2-3 రోజులు ఉండే వాళ్ళు ఏం మిస్ అవుతారు? మిగిలిన రోజులో పొందే జ్ఞానాన్ని మిస్ అవుతారు, ఎనర్జీని మిస్ అవుతారు. ఇప్పుడు జ్ఞానం అంటే ఇప్పుడు ఛానల్ ద్వారా చూస్తారు, లైవ్ పెట్టుకుంటారు. రాని వాళ్ళందరూ ఏం చేస్తారంటే పిఎంసి లైవ్ పెట్టేసుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళు అక్కడ ఆ ప్రాంగణంలో ఉన్నట్టే ఫీల్ అవుతారు. అదే సమయం ధ్యానం చేస్తారు, అక్కడ వచ్చే మాస్టర్లు చెప్పే జ్ఞానాన్ని వింటూ ఉంటారు. కానీ ఆ ప్రాంగణంలో ఉంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అంటారు కదా. 2 రోజులు ఉంటే 2 రోజుల ఫలితం వస్తుంది, 10 రోజులు ఉంటే 10 రోజుల ఫలితం వస్తుంది. ఫుల్ రీఛార్జ్, ఒక సంవత్సరానికి సరిపడా రీఛార్జ్. 2 రోజులు చేసావు అనుకో, నువ్వు 10 నిమిషాలు ఫోన్ ఛార్జింగ్ పెడితే ఎంత అవుతుంది? కొంతే అవుతుంది. అది ఫుల్ చేస్తే ఫుల్ అవుతుంది. సో ఎంత సమయాన్ని ఇస్తే అంత ఎలా వస్తుందో ఇక్కడ కూడా అంతే. 11 రోజులు ఉంటేనే ఆ నాలెడ్జ్ కానీ, ఆ ఎనర్జీ కానీ మళ్ళీ సంవత్సరం అంత వరకు మనం రిసీవ్ చేసుకోగలుగుతాము. ఇప్పుడు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఎలా రావాలి, ఎక్కడ ఉండాలి అనే డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి కదండి. ఈ డౌట్స్ అసలు ఏం అవసరం లేదమ్మా. కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి, కొత్త వాళ్ళకి ఏంటంటే మీరు ఏ సమయంలో వచ్చినా ఆ గేట్ ఓపెన్ ఉంటుంది ఆ 11 రోజులు. కొంతమంది నాకు తోడు ఎవరు లేరు, ఎవరైనా ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉండి ఎవరు లేక ఆగిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో హెల్ప్ డెస్క్ లాంటిది కానీ ఏమన్నా ఉందా? పెట్టబోతున్నాము. తోడు అవసరం లేదు. అక్కడ ఆ ప్రాంగణంలోకి వస్తే వచ్చిన వాళ్ళందరూ పిరమిడ్ మాస్టర్లే కదా. అక్కడ నువ్వు వచ్చాక నువ్వు ఎవరితో పరిచయం అయినా ఆల్మోస్ట్ నీకు ఆ 11 రోజులు కలిసి తిరుగుతారు. అక్కడ పరిచయం అయ్యి తర్వాత ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో ఒక్కళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ అందరూ పిరమిడ్ మాస్టర్లే, అందరూ మన వాళ్ళే, అదంతా ఒక వసుదైక కుటుంబం. ఏమైనా డౌట్స్ ఉన్నా హెల్ప్ చేయడానికి ఉంటారమ్మా. అక్కడ రిసెప్షన్ కౌంటర్ నుంచి గేట్ దగ్గర నుంచి గేట్ సెక్యూరిటీ దగ్గరే మీకు వివరాలు చెప్తారు. ఆ తర్వాత రిసెప్షన్ కౌంటర్కి వస్తే రిసెప్షన్ కౌంటర్లోనూ చెప్తారు అకామిడేషన్కి ఎటు వెళ్ళాలి, లేదా ధ్యాన ప్రాంగణానికి ఎటు వెళ్ళాలి, పిరమిడ్కి ఎటు వెళ్ళాలి, లేదా వాష్రూమ్స్కి ఎటు వెళ్ళాలి, అన్నదానానికి ఎటు వెళ్ళాలని మీకు సమస్త సమాచారం రిసెప్షన్లోనే అందివ్వబడుతుంది రిసెప్షన్లో. కాబట్టి ఎలాంటి భయం లేదు. ఒక్కరు వచ్చినా కూడా హ్యాపీగా రావచ్చు, ధైర్యంగా రావచ్చు. అక్కడ ఉన్నది మనము, మన వాళ్ళ కోసం మనం చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా రావచ్చు. ఓకే అండి, మరి నిత్య అన్నదానం గురించి చెప్పండి. అదొక అద్భుతమైన విషయం అనమాట. అన్నదానం అంటే సృష్టిలో అత్యంత అద్భుతమైన కార్యక్రమం. అది నిరంతరము జరుగుతుంది మహేశ్వర మహాపిరమిడ్లో అన్నదానము. ఈ 11 రోజులు అయితే ఇంకా అద్భుతంగా సాగుతుంది. వెరైటీస్ కోసమైనా వస్తారు. ఈ రోజు పెట్టిన పదార్థం రేపు ఉండదు, రేపు పెట్టిన పదార్థం ఎల్లుండి ఉండదు. 11 రోజులు డిఫరెంట్ వెరైటీ పదార్థాలు ఉంటాయి. ప్లస్ అది తినటం కాదు, అది ఒక 84 లక్షల జీవరాశుల ఆత్మ పరిణామం కోసం చేసేటటువంటి ఒక పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క ప్రసాదం.
అది ఎందుకంటే మనం ప్రసాదం ఎందుకంటే అనుకుంటే కళ్ళకద్దుకొని తింటాం. ఇప్పుడు వినాయక చవితి వెళ్ళిపోయింది, మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే వినాయక నిమజ్జనం ప్రసాదం. అందులో నిజం చెప్పాలి అంటే కొన్ని చోట్ల ఆ పసుపు నూనె తప్ప ఏం కనపడదు, కానీ చాలా రుచిగా ఉంటుంది. మన ఇంట్లో అన్ని రకాల దినుసులు వేసుకొని చేస్తాం, ఆ రుచి రాదు. ఎందుకు అంటే అది ప్రసాదం అనే భావంతో తయారు చేస్తారు. అందులో నువ్వు ఏ పదార్థం వేసినా వేయకపోయినా ఆ ప్రసాదం అనే భావనకే ఆ రుచి వస్తుంది. మరి ఇక్కడ 11 రోజులు సమస్త జీవరాశి కోసం చేసేటటువంటి యాగం కాబట్టి ఆ భావంతోనే మేము 3 నెలల ముందు నుంచి డొనేషన్స్ డ్రైవ్ చేసే దగ్గర నుంచి ప్రతి ఎప్పుడూ మాస్టర్ ఆ యాగం యొక్క విలువని విశిష్టతని అందరికీ తెలియచెప్తున్నారు. కాబట్టి ఆ ఇచ్చేవాళ్ళు కూడా ఆ భావంతో ఇస్తారు, కాబట్టి చేసేవాళ్ళు ఆ భావంతో చేస్తారు, వడ్డం చేసేవాళ్ళు అదే భావంతో వడ్డం చేస్తారు, తిన్నవాళ్ళు అదే భావంతో తింటారు. కాబట్టి ఆ ప్రసాదానికి అంత రుచి వస్తుంది, అంత శక్తి వస్తుంది. అవును లక్ష్మి గారు, ఇప్పుడు 11 రోజుల పాటు కొన్ని వేల మంది 3 పూట్ల తింటూ ఉంటారు. ఎవరికి లేదు రాదు అనకుండా అందరికీ సమపాళ్లలో వస్తుంది ఆ ప్రసాదం. అది ఎలా సాధ్యమవుతుంది? అయితే అది సత్యం యొక్క బలం, సత్యానికి ఉన్న పవర్ అది. ఎక్కడ ఎవరు కూడా లేదు అనకుండా ఏ సమయంలో వచ్చిన టిఫిన్ కానీ భోజనం కానీ లేదు అనకుండా పెడతారు, వేడివేడిగా పెడతారు. మన ఇంట్లో కూడా మనం వండుకున్నది కూడా ఆరిపోయి తింటాం, కానీ అక్కడ అలా కాదు. ఎందుకంటే వేడివేడిగా అసలు పొగలు కక్కుతూ ఉంటుంది, చుట్టూ చలి వాతావరణం, ప్లేట్లో భోజనం వేడిగా ఉంటుంది. బా ఇది కదా జీవితం అనిపిస్తుంది, ఇంతకంటే ఇంకేం కావాలి. మహా అద్భుతం. ఆడవాళ్ళకైతే మహా పండగ, ఎందుకంటే వండే పని ఉండదు, కడిగే పని ఉండదు, చక్కగా 3 పూట్ల వేడి వేడిగా కమ్మగా తింటాం. 11 రోజులు అయిపోయాక అబ్బా అప్పుడే అయిపోయాయా, సారి ఇంకో 11 రోజులు పెడితే బాగుండు కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, మనమే వండుకోవాలి, మళ్ళీ మనమే కడగాలి అన్న ఫీల్ ప్రతి ఒక్కరికి వస్తుంది అక్కడ. అంటే 11 రోజులు అప్పుడే అయిపోయాయా అన్న, అంటే టైం తెలియకున్నంతగా టైం గడిచిపోతుంది. మనమే లెగుస్తాం, పడుకుంటాం, ధ్యానం చేస్తాం, తింటాం, కానీ అప్పుడే అయిపోయినాయా అంటే ఎంత ఫాస్ట్గా అయిపోయినాయి అని. అంటే అక్కడ ఇంటి విషయాలు కానీ మన కుటుంబానికి సంబంధించిన కష్టాలు బాధలు ఏమీ గుర్తురావు. అక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అంటే కొన్ని వేల మంది వస్తారు అక్కడికి. అవునండి, వేల మంది. ఇవాళ వచ్చిన వాళ్ళు రేపు రాకపోవచ్చు, రేపు వచ్చిన వాళ్ళు ఎల్లుండి రాకపోవచ్చు, సంఖ్య తగ్గదు, ఇంకా పెరుగుతూ ఉంటుంది. కానీ అక్కడ కొత్త పాత అనే తారతమ్యం లేకుండా మీరు ఒక్క నిమిషం అక్కడ కూర్చొని నుంచొని మీరు అందరినీ గమనించండి, అందరి మొహం కూడా వెలిగిపోతూ కనపడుతుంది. ఒక ఆనందం. ఎదుటి వ్యక్తుల్లో ఆనందాన్ని చూడాలి అంటే ఎక్కడ చూడాలంటే ఇలాంటి యజ్ఞ కార్యక్రమాల్లోనే. అందరి మొహాలు వెలిగిపోతూ ఉంటాయి. మరి అక్కడ ఎందుకు ప్రశాంతత, ఎనర్జీ, ఆ ధ్యానము, ఆ ప్రోగ్రామ్స్, ఆ జ్ఞానం కానీ ఆ ఫుడ్ కానీ అసలు అద్భుతం అన్నమాట. ఎవరైనా వచ్చి చూసి తరించాల్సింది అది అనుభూతి. మన ఇప్పుడు నేను ఎంత చెప్పినా అక్కడ ఉన్నంతగా నేను చెప్పలేను, అది వాక్య రూపంలో రాదు. ఆ అనుభూతి ఆనందం ఎవరికి వాళ్ళు పొందాల్సిందే.